జై హింద్, వందే మాత్రం. ఎవరైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే ఒరే వీధి కుక్క పని కుక్క నోరు ముయ్య, అడ్డమైన గడ్డి తిని నోటుకొచ్చినట్టు పేలకరా, ఒరే దున్నపోతూ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అని మనం, ఒరే పోరంబోకా నీకు అసలు ఏం తెలుసురా అని మనం అడుగుతాం. కానీ ఈరోజు హిందూ సమాజం మీద చాలా బాధాకరమైన విషయం అంటే రకరకాల దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్యనే ఒక పోరంబోకు దేవీ దేవతలు 3 కోట్ల మంది దేవతలు ఎందుకు హిందువులకి, మందు తాగడానికి ఒక దేవుడు, పెళ్లి చేసుకున్నవాడికి ఒక దేవుడు, పెళ్లి కానివాడికి ఒక దేవుడు, అలాగే మొక్క తినాలి అంటే ఒక దేవత, ఇలాగ రకరకాల పేర్లు పెట్టి హిందూ సమాజంలో ఉన్న దేవీ దేవతలను చాలా దారుణంగా విమర్శించాడు. ఎవడో నేను చెప్పనవసరం లేదు. వాడి పేర్లన్నీ, వాళ్ళ ఇంట్లో పేర్లన్నీ హిందూ సమాజంవే, హిందూ దేవీ దేవతల పేర్లే, వాడి పేరు కూడా హిందూ దేవీ దేవత పేరే. అయినప్పటికీ హిందూ సమాజాన్ని దూషిస్తూ ఓట్ల కోసం నోటుకొచ్చినట్టు పేలాడు. ఇలాంటి వాళ్ళని మనం ఏమనాలి? ఏం చేస్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది? ఈ విషయాన్ని గమనించాలి. మనం అనిపిస్తుంటుంది హిందూ సమాజంలో పుట్టి హిందూ సమాజం తిండి తిని హిందూ వేషంలోనే ఉంటూ హిందువులు వేసిన ఓట్ల ద్వారా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళి కోట్లు సంపాదించుకొని మూట కట్టుకుని రాబోయే తరతరాలకి కుటుంబానికి సంబంధించిన మూట కట్టుకుని హిందూ సమాజాన్నే కించపరుస్తున్నాడంటే వీడిని ఏమనాలి? తల్లి పాలు తాగి ఏదో చేసినట్టుగా, తిన్న కంచంలోనే అన్నం పెట్టినట్టుగా ఇలాంటి వాళ్ళని మనం అనుకోవచ్చు కదా. కాబట్టి ఇలాంటి పోరంబోకులకి హిందూ సమాజం ఏం చేయాలి అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశం అనిపిస్తుంటుంది. హిందూ సమాజమే కావాలని వీళ్ళకు ఓట్లేసి నెత్తికెక్కించుకొని ఇబ్బంది పడుతోందా? ఇలాంటి గాడిదలకి ఓట్లు వేసి మనం గెలిపించాలా? గెలిపిస్తే వచ్చే సమస్యలు ఇవన్నీ చూస్తున్నాం మనం. వాడి ఓట్లు రాజకీయం కోసం వాడి ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడి హిందూ సమాజంలో ఉన్న దేవీ దేవతలను హిందువులు కించపరుస్తున్నప్పుడు హిందూ సమాజం వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి హిందువులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పందికొక్కుల్ని, దున్నపోతుల్ని, అడ్డగాడిదల్ని, ఇలాంటి పోరంబోకుల్ని, వీధి కుక్కల్ని ఏం చేయాలి మనం? కాబట్టి నోరుంది కదా అని నోరెట్టి పడేసి నోరు పెట్టి పడిపోయి ఎలా పడితే అలా మాట్లాడతానంటే, ఇలాంటి పోరంబోకుల్ని, అడ్డగాడిదల్ని ఏం చేస్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది అనేది మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఆవేదన నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్కారం. జై హింద్, వందే మాతరం.